అందరికీ నమస్కారం. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మహిళా పక్షపాతం చెప్పి నిరూపించుకున్నారు. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహిళలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బడిగిన వర్గాలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు విద్యావంతులు కావాలి, వాళ్ళకు కూడా ఆస్తిలో భాగం కల్పిస్తే వాళ్ళకు కూడా ధైర్యంగా అన్ని రకాలుగా బాగుపడతారని చెప్పి కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మాన్యశ్రీ విజనరీ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లోనే వెలుగు కావచ్చు, దీపం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు మహిళలను గౌరవించి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి అని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వం మహిళల్ని గాలికి వదిలేసిందన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి అధికారంలోకి రాగానే ఒక పక్క రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఇక్కడ మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సుమారుగా మహిళా దినోత్సవం రోజున ఒక మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి ఒక కుట్టు మిషన్ కూడా పంపిణీ చేయాలని గొప్ప సంకల్పంతో మొన్నటి మార్చి 8 రోజున మహిళా దినోత్సవం రోజు 1,02,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఈరోజు మేము కుట్టు మిషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది ఒకటే, ప్రతి ఒక్క మహిళ ఎంటర్ప్రైనర్ను తయారు చేయాలి. ఎందుకంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడితే ఆ కుటుంబంతో పాటు పరిసరాలు కూడా బాగుపడతాయని తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ఒక పక్క కుట్టు మిషన్లు ఇస్తూ ఒక పక్క ఎంఎస్ఎంఈ ద్వారా స్వయం ఉపాధి పథకాలు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మళ్ళీ మహిళలకు మరికొన్ని స్కిల్స్, వాళ్ళలో ఉన్న స్కిల్స్ను బయటికి తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.